హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ మనం పల్స్ టుడే ఎగ్జిట్ పోల్ గురించి మనం డిస్కస్ చేస్తూ వస్తున్నాం. ఆల్రెడీ 5 డిస్ట్రిక్ట్స్ అయిపోయాయి సార్. మనం చూసాము టీడీపీ కూటమికే ఫేవర్గా ఉన్నాయి 5 జిల్లాలు కూడా. వైసీపీకి చాలా తక్కువ పోలింగ్ వచ్చింది. అయితే ఇప్పుడు మనం ఇంకో 3 డిస్ట్రిక్ట్స్ గురించి డిస్కస్ చేద్దాం సార్. అందులో మొదటిది కృష్ణా జిల్లా. కృష్ణా జిల్లా వచ్చేసరి సార్ కూటమికి 13 అని చెప్తుంది పల్స్ టుడే సర్వే, అండ్ ఫ్యాన్కి మాత్రం 3 అని చెప్తుంది సార్. అది కొంచెం ఎందుకంటే కూటమికి 13 అని చెప్పడం కొంత ఎందుకో సర్వే చేసే వాళ్ళని తక్కువ చేయటం కాదు, కానీ నమ్మశక్యంగా లేదు మాట. ఓకే, కానీ కూటమికి వస్తుంది, అంటే మెజారిటీ సీట్స్ కూటమి గెలుచుకుంటుంది, కానీ 13 వచ్చేంత కాదు అంటున్నారు. అంటే మూడే మాత్రం కాదు వైసీపీకి 3 మాత్రం. ఎంత సార్ మీ అంచనా ప్రకారం? నాకు ఒక 5 సీట్లు గెలుచుకోవచ్చు. 5 సార్. ఇక్కడ మనం చూస్తే కైకలూరులో భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని చెప్తుంది సార్. అంటే మామూలుగా మనం చూసాం ఏపీలో బీజేపీకి 0% అని చెప్పేసి విన్నాము. మరి ఇక్కడ కైకలూరులో బీజేపీ గెలవడానికి గల కారణాలు ఏంటి సార్? అంటే బీజేపీ గెలవడానికి ప్రధాన కారణం ఏంటంటే కైకలూరులో మంచి క్యాండిడేట్ ఉన్నాడండి. అక్కడ పురంధరేశ్వరులాగా మంచి క్యాండిడేట్ ఉన్నాడు, కానీ కాంక్షూరుగా గెలుస్తున్నారు అన్నమాట వాళ్ళు. అది సార్ గుడివాడ చూసుకుంటే తెలుగుదేశమేనా అని చెప్తుంది. మన గుడివాడ అంటే గుర్తొచ్చేది ఎవరో మనకు తెలిసిందే కదా సార్. అవును, మరి అంటే అక్కడ ఏంటంటే గుడివాడ అనగానే గత 4 ఎలక్షన్ల నుంచి కొడాలి నాన్న తప్ప ఇంకో పేరు వినబడలేదు. అవును, వెనిగండ్ల రామ్మోహన్ ఒకటి వచ్చారన్నమాట. ఈయన ఇక్కడ గెలవడం ఎలా గెలిచాడంటే ముందు చాలా ప్లాంట్ గా వచ్చాడు. ముందు వచ్చిన తర్వాత ఏమో వెనిగండ్ల రాము అన్నా క్యాంటీన్ పెట్టాడు. తర్వాత ఏమో వాళ్ళ కంపెనీల్లో కొంతమంది యువతకు ఉద్యోగాలు ఇప్పించాడు. తర్వాత ఏమో ఊర్లో కొంతమందికి బళ్ళ చక్రాలు ఇచ్చాడు, అన్ని తోపుడు బళ్ళు పెట్టుకోవడానికి ఇచ్చాడు అన్నమాట. ఊరు వాళ్ళు ఏ కోరిక కోరితే ఆ కోరిక తీర్చాడు. ఇప్పుడు అక్కడ ఎవరైనా అడిగినట్టయితే ఈ 4 సార్లు గెలిచారండి, మాకేం చేశాడు, ఏమి చేయలేదు, రాము గారు మాత్రం మా చేశారు అని చెప్పేసి ఆ విశేషంగా చెప్పుకున్నారు అన్నమాట. అందువల్ల అక్కడ కొడాలి నాన్న ఓడిపోతున్నాడు. తర్వాత ఏంటంటే కొడాలి నాన్నలో ఉన్న పెద్ద పొరపాటు ఏంటంటే నోరు పారేసుకోవడం. నాయకుల మీద నోరు పారేసుకున్నట్టు విన్నోళ్ళకి ఏదో కొంచెం చప్పట్లు కొడతారు, కానీ కొంతమంది వాళ్ళ పార్టీ వాళ్ళు మిగతా వాళ్ళు అసహించుకుంటారండి. నోరు పారేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? అది తప్పు కదా. తర్వాత కృష్ణా జిల్లా చెప్పినప్పుడు మాత్రం మనకి 2 వ్యక్తుల గురించి చెప్పుకోవాలి. ఒకటి మన తెలుగుదేశం పార్టీ వ్యక్తి ఒకడు ఉన్నాడు అన్నమాట. ఆయన ఎప్పుడు ప్రజల్లో ఉంటూ ప్రజల తాలూకు కష్టకాలు తీరుస్తూ ఆయన గురించి ప్రత్యేకించి మంచి తెలుగుదేశం నాయకుడు అని చెప్పుకోవచ్చు. అలాగే ఒక పెమ్మసాని చంద్రశేఖర్ రైట్, ఆయన ఎన్ఆర్ఐ అండి. ఆయన ఎంత ఆర్థికంగా చాలా బాగా బలంగా ఉన్నాడు. అక్కడ మంచి వాయిస్ ఉంది, బాగా చదువుకున్నాడు. ఆ నాయకుడి గురించి చెప్పకుండా ఉండలేము మనం. అట్లాంటి నాయకులు బలమైన నాయకులు అన్నమాట. ఇప్పుడు పార్లమెంట్కి వెళ్ళి వాయిస్ ఇచ్చే నాయకులు కావాలి కదా. ఇంతకాలం వాయిస్ ఇచ్చే నాయకులు ఎవరు లేకే కదా. అక్కడ ఒక శ్రీరాములు నాయుడు ఒకళ్ళనే చూసుకుంటున్నాం. ఇక్కడ శ్రీరాములు నాయుడు అని పెద్ద మన తెలుగుదేశంలో పెద్ద లీడర్ అన్నమాట. ఆయన పేరు సరిగ్గా గుర్తు రావట్లేదు, కానీ అలాగే అక్కడ అంటే ఆయన బాగా వాయిస్ వినిపించేవాడు కాబట్టి ఈరోజు మన కేంద్రంలో మన మంత్రి పదవులు బెర్త్లో ఆయనకు ఒక బెర్త్ ఉందన్నమాట. ఎర్రనాయుడు కొడుకు ఆయన. అంటే వాయిస్ వినిపించారన్నమాట. మిగతా వాళ్ళకి ఎవరు వాయిస్ వినిపించరు. ఎంతసేపు పార్లమెంట్లో వాయిస్ వినిపించడమేమో ఎర్రనాయుడు కొడుకు ఈయన శ్రీనివాసనాయుడు ఎవరున్నారు. తర్వాత ఏమో అక్కడ ఒక గల్లా జయదేవ్ ఒకడు ఉన్నాడు. ఒక 2-3 వాయిస్ వినిపించేవాళ్ళు. పార్లమెంట్ ఎందుకండి, మన రాష్ట్రం తాలూకు విశేషాలు చెప్పి లాబింగ్లు చేసుకోవడానికి పార్లమెంటు. మన వాయిస్లో ఎక్కడ మనం కోల్పోతున్నాం, ఎన్ని ఫండ్స్ కావాలి, ఎక్కడ దారిద్ర్యం తాండవిస్తుంది, ఎక్కడ కాస్త 1000 కోట్లు ఇస్తుంటే వాళ్ళ జీవితాలు బాగుపడతాయి, ఇది ఓపెన్గా చెప్పేవాడు ఎవరు లేరు కదా. అలాంటి వ్యక్తి అవుతాడు ఈయన. నిమ్మగడ్డ అని చెప్పావు కదా, పెమ్మసాని అని చెప్పావు కదా ఆయన. నేను నిమ్మగడ్డ శ్రీరాములు ఏదో అది కృష్ణా జిల్లాలోనే. అంటే వీరిద్దరూ పార్లమెంట్కి వెళ్తారు. ఇది శ్రీకాకుళంలో ఉన్నవాడు, ఇక్కడ కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి చంద్రశేఖరుడు పార్లమెంట్కి వెళ్ళి బ్రహ్మాండంగా వాదించగలరు అన్నమాట. చదువుకున్నటువంటి నాయకుడు అది. సార్ మనం అలాగే గుంటూరు జిల్లాకి వద్దాం సార్.
గుంటూరు జిల్లాలో 17 నియోజకవర్గాలు ఉన్నాయి సార్. అందులో 14 కూటమి గెలుస్తుందని చెప్తుంది, 3 వైసీపీకి వస్తాయని చెప్తుంది సార్. మరి గుంటూరు జిల్లా కూటమి ఆధిపత్యం కనిపిస్తుందా? మీ ఒపీనియన్ సార్ దీనిపైన? ఇది కూడా కొంచెం అంటే ఇక్కడ మా గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ వాళ్ళు అందరూ ఓడిపోతారని చెప్తున్నారు, వీళ్ళు ఏదో 3 గెలుస్తామని చెప్తున్నారు. ఓకే, అలా కాకుండా ఇక్కడ గుంటూరు జిల్లాలో ఇన్ని గెలిచే సీట్లు తెలుగుదేశానికి అటు కూటమి ఉండమని నేను అనుకుంటాను. మరి ఇది కూడా అంటే ఎగ్జాజరేషన్స్ ఉన్నట్టుగా ఉన్నాయి. అంటే తెలుగుదేశానికి బాగా అనుకూలంగా నాకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇవన్నీ కలిసి ఎన్ని ఉంటాయండి, 30 ఎన్నో ఉంటాయండి. అలా కాదు, 50 సీట్లు దాటుతాయి వైసీపీకి. 50 అప్పుడు 150 వచ్చాయి, ఇప్పుడు 50 సీట్లు దాటుతాయి. 50 సీట్లు కౌంటింగ్ వస్తుందో లేదో చూడండి. మనం గుడ్డిగా చెప్పుకుంటే ఏమవుతుందంటే మనం కూడా అలాంటి వాళ్ళు అనుకుంటాం అన్నమాట. అది ఇన్ని సీట్లు వచ్చే అవకాశం లేదు, వైసీపీకి ఇంకొన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఎంతవరకు సార్? 13, 14 ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 17 సార్. 17లో 5 సీట్లు వైసీపీ ఈజీగా గెలుచుకుంటుంది. ఓకే సార్, ఈ గుంటూరు జిల్లాలో మెయిన్గా 3 నియోజకవర్గాల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే సార్, అందులో ఒకటి మంగళగిరి తెలుగుదేశం గెలుస్తుందని చెప్తుంది పల్స్ టుడే. ఆ తర్వాత తెనాలిలో జనసేన గెలుస్తుందని చెప్తుంది. ఆ తర్వాత సత్తెనపల్లి అంబటి రాంబాబు గారి నియోజకవర్గం, అది కూడా తెలుగుదేశమే గెలుస్తుందని చెప్తుంది. ఇక్కడ బాగా చెప్పావు బాబు. ఇక్కడ మంగళగిరిని అద్భుతంగా తయారు చేశాడు ఎవరు, మన లోకేష్. ఆయన ఎంత తెలివితేటలతో అంటే తయారు చేశాడంటే, ఎప్పుడైతే మంగళగిరిలో ఓడిపోయాడో అంటే పని చేసే వాళ్ళు అలా చేస్తారన్నమాట, మాటలు ఉండవు. వెంటనే మంగళగిరిలో మొత్తం ఉన్న బంగారం చేసి పారేసాడు అంతే అందరినీ. ఎవరికి ఏం గౌరవస్తావి వాళ్ళకి. అవును, అక్కడ మంగళగిరి ప్రధానంగా చేనేత కళాకారులు, పద్మశాలీలు ఉంటారు. అంటే చేనేత కళాకారులకి ఏంటంటే కొన్ని వనరులు లేవు, బ్యాంకులు అప్పివ్వటం లేదు. మీలో ఎవరైతే స్కిల్స్ ఉన్నటువంటి చేనేత కార్మికులు ఉన్నారో మీకు ఏం కావాలో చెప్పండి అన్నమాట. అంటే శాశ్వత బ్రతుకు తెరువు కిందేమో మగ్గాలు, మరమగ్గాలు కావాల్సిన వాళ్ళు మరమగ్గాలు, చేనేతగా మగ్గాలు కావాల్సిన వాళ్ళు మగ్గాలు ఇచ్చేసి వారిలో చాలా మంచి పేరు సంపాదించుకున్నాడు. తర్వాత ఏమో ఊళ్ళో ఉన్నటువంటి రోడ్లు బాగు చేయడం కాదు, కానీ ఇంకేదైనా ఎవరికైనా ఆపద వస్తే ఆపదలో వెళ్ళి ఆదుకోవడం కానీ, తర్వాత ఒక మార్కెట్లో శాశ్వత బ్రతుకు తెరువు పనులన్నీ చేశారన్నమాట. ఈరోజు అందుకే మీకు మంగళగిరిలో అంటే మరి ఆలోచించవలసిన అవసరం లేదు, మంగళగిరిలో అంటే గెలిచేస్తాడు అంతే లోకేష్. అలాగే జనసేన చెప్పాను కదా నేను, తెనాలి ఇక్కడ నాదెండ్ల సార్, తెనాలిలో నాదెండ్ల మనోహర్ వాడు గెలుస్తాడు అన్నమాట. నాదెండ్ల మనోహరు జనసేనే కదా. అది సత్తెనపల్లిలో మరి అంబటి రాంబాబు గారు. అంబటి రాంబాబు లేడండి సత్తెనపల్లిలో, అంబటి రాంబాబు లేడు. గుంటూరులో విడుదల రజని కూడా పోయేలాగా ఉంది. ఓకే, అంటే బాగా ప్రతిభ ఉన్న నాయకులు కదా, పోయిందో మరి గెలిచిందో తెలియదు కానీ గుంటూరులో జిల్లాలో సత్తెనపల్లి గుంటూరుకి వేస్తారు ఇవన్నీ. ఎవరిని? విడుదల రజనిని. వీరికి అందరికీ ప్రజల్లో వ్యతిరేకత తీవ్రంగా ఉంది. విడుదల రజనికి ఏంటంటే కట్టిన చీర కట్టకుండా రోజుకు చీర కట్టుకొని వస్తుంది, సింగారించుకొని వస్తుంది. ఈసారి సేవా కార్యక్రమాలు ఏమి లేదు, ఎప్పుడైనా శిలాఫలకాలు వేయడమే కానీ ఈ పూర్తి చేయడం లేవన్నట్టు ఒక టాక్ ఉంది. ఈ శిలాఫలకాలతోనే ఆవిడ గడిచిపోయింది కొత్త చీరలు కట్టుకోవడంతో. అంబటి రాంబాబు రికార్డింగ్ డ్యాన్సులతో పోయింది దానికి అంతానా. కనుక నేను లీడర్స్ అనిపించుకున్న వాళ్ళు అందరూ అలా ఎగిరిపోతుంటే ఎలాగ అవుద్ది. నాదెండ్ల మనోహర్ ఉన్నట్టే ఆయనకి చాలా మంచి ఇమేజ్ ఉంది, పార్టీని బాగా నిలబెట్టుకున్నారు. అందరూ పార్టీ కోసం ఏమైనా చేస్తారు. ఇప్పుడు జనసేనలో నెంబర్ 2 పొజిషన్లో ఉన్నప్పుడు చాలా తక్కువ, ఆయన స్థాయి తక్కువది కాదు, అందువల్ల గెలిపించుకున్నారు వాళ్ళు. సో ఇది మరి కృష్ణా జిల్లా అండ్ గుంటూరు జిల్లాల పరిస్థితి చూసుకుంటే కూటమికే ఎక్కువగా అనుకూలంగా ఉన్నాయి. కాకపోతే మీ అంచనా మాత్రం మరి ఇంత ఉండదు, కాస్త వైసీపీ మరి అంత తక్కువగా ఉండవని అనుకుంటున్నాను. అయితే ఇక్కడ ఏంటంటే కొడాలి నాని ఓడు వల్లభనేని వంశీని మర్చిపోకూడదు. అంటే కృష్ణా జిల్లాలో వీళ్ళందరూ డమ్మీలు అయిపోయారండి. ఇంతకుముందు ఎవరైతే డమ్మీలు అయిపోవడం వల్ల ఈ ప్రభావం చూపిస్తుంది మనకి. ఓకే సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.